వాటర్ వార్ సింగిల్ పాయింట్ ఎజెండా. నీళ్లపై అసెంబ్లీనే సవాల్ అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇస్తామంటోంది. అందుకోసం ఇప్పటి నుంచే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రెడీ చేస్తోంది. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో కృష్ణా గోదావరి జలాలపైనే ప్రధాన చర్చ జరగనుంది. ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీతో పాటు పాలమూరు రంగారెడ్డి సహా పెండింగ్ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరగనుంది. కృష్ణా గోదావరి నీటి కేటాయింపులో పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇస్తామంటోంది సర్కార్. అందుకోసం అన్ని డాక్యుమెంట్లను తీయించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఇరిగేషన్ అంశాలపైనే కీలకంగా చర్చించారు ముఖ్యమంత్రి. అప్పట్లో ప్రాజెక్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మంత్రులకు చూపించారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో కృష్ణా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఎలా నష్టం కలిగింది అన్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విషయంలో బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తారా అన్న విషయంలో రూల్ బుక్ ఫాలో అవుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ లో మీరు ₹1 పని 1 ఎకరం పని ఎక్కడ చేసిండ్రా? ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఖతం పెట్టించిండ్రు. కృష్ణా గోదావరి వాటర్స్ లో వాళ్ళు చేసినంత నష్టం ఇంకోరు చేయలేదు. చూడు బాబు, అసెంబ్లీలో మేము ముందుకు చెప్పినవండి, అసెంబ్లీలో చర్చ పెడతాం, మీరు ఏదైనా మాట్లాడండి అని. అసెంబ్లీలో ఏ రూల్స్ వర్తిస్తే వాళ్ళ రూల్స్ ప్రకారం పోతాం. పాలమూరు ప్రాజెక్ట్ డిపిఆర్ విషయంలోనూ అసెంబ్లీ వేదికగా చర్చకు సై అంటున్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్. 2022వ సంవత్సరం 90 టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో. 50 జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి. తలకాయ ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు. మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా, ఇది మీరు రాసిన ఉత్తరమే, సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంతకం మీది కాదా? వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి డిపిఆర్ రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో సిడబ్ల్యూలో పనిచేయబడితే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ వేదికగా అధికార విపక్షాల మధ్య నీటి యుద్ధం జరగనుంది. అయితే ఈ సెషన్స్ కి కేసీఆర్ వస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.